ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు? పొగడ్తా దానం చేస్తున్నా. పొగడ్తా దానం ఏంటి? అన్నం అవసరమైన వాళ్ళకి అన్నం దానం చేస్తే అన్నదానం అంటారు. పొగడ్తలు అవసరమైన వాళ్ళకి పొగడ్తలు రాసిస్తే అది పొగడ్తా దానమే కదా. సరే, ఇప్పుడు ఎవరికి రాస్తున్నావు పొగడ్తా దానం? శౌర్యకి. శౌర్యక్క? అవును. ఇందాక నిన్ను పొగడ్డం విని రామ తన్ని కూడా పొగడమని శౌర్యని ఫోర్స్ చేసిందంట. అదే శౌర్యకి సబ్జెక్ట్లో పట్టులేక నా చేతులు పట్టుకుని ఓ 10 ముక్కలు రాసివ్వమని బతిమలాడాడు. అందుకే రాసిపెట్టా. దీనిలో మనం ఎక్స్పర్ట్ కదా. ఏటివు, నేను ఇస్తా. పర్లేదు అదియా, నేను ఇస్తాను. ఏటివు. ఇదిగో. చెప్తా రామలక్ష్మి, పొగడ్తలు కావాలా? పొగడ్తలు. రామా రా, రామా రా. ఏంటి సార్? ఇదిగో. ఈ పేపర్ ఏంటి? నీ అందాన్ని చూసి నా మనసులో కలిగిన ఫీలింగ్స్ ని ఈ పేపర్లో పెట్టాను. అవునా? ఇవ్వండి, నేను చదువుతా. రామా, నేనే చదివి వినిపిస్తాను. చదవండి. ఏమని వర్ణించను నీ మందాన్ని? సార్, అది అందాన్ని. ఎస్, అందం అందం. అందాన్ని. కొబ్బరి పీచు లాంటి నీ కురులు, గుడ్లగూబ లాంటి నీ కళ్ళు, ఆహా వాహ్ 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 వాహ్, కాకరకాయ లాంటి నీ ముక్కు, సూపర్, పుచ్చిపోయిన దొండకాయ లాంటి నీ పెదాలు, ఆహా సూపర్, అబ్బబ్బబ్బబ్బబ్బా, టోటల్గా నీ మొహం సగం కుళ్ళిన కందగడ్డ, సూపర్, ఫైనల్ గా నీ రూపం అసంపూర్తిగా పండిన ఆలుగడ్డ. రామా, బూతులు రాసుకొచ్చి పొగడతలు అంటారేంటి? బూతులా? మిమ్మల్ని బూతులా? బూతులు ఎందుకు రాశాడు? రాశాడేంటి? మీరు రాయలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.